అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎదురు చూస్తున్నారు 2021 2022 2023 నమస్తే 2024 ఇయర్లో జే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉండబోతోంది? మరి జే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ కొంచెం ఎట్లా అంటే ఇది బ్యాక్ పుల్లింగ్గా స్టార్టింగ్ ఇయర్లో ఉంటుంది అనమాట. ఇయర్ స్టార్టింగ్లో బ్యాక్ పుల్లింగ్గా ఉంటుంది జే లెటర్ వాళ్ళకి. సో వాళ్ళు ఇయర్లో కొంచెం మోర్ ఎఫర్ట్స్ పే చేయాలండి. వాళ్ళు కష్టపడాలి, విద్యార్థులతో హార్డ్ వర్క్ చేయాలి. ఎంప్లాయీస్ అయితే ఇమీడియట్గా జాబ్స్ చేంజ్ అయిపోతామన్న థాట్స్ అయితే పెట్టుకోకండి. అండ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా కొంచెం స్లోగా వస్తాయి మీకు ఇయర్లో. లైక్ సెప్టెంబర్ మంత్ నుంచి కొన్ని ఆపర్చునిటీస్ అలా వస్తాయి అన్నమాట. జూన్ తర్వాత సెప్టెంబర్ నుంచి కొన్ని ఆపర్చునిటీస్ అంటే జాబ్ పరంగా, కెరియర్ పరంగా ఇలా అనమాట. అండ్ స్టూడెంట్స్ కూడా హయ్యర్ స్టడీస్, అబ్రాడ్ స్టడీస్కి కూడా ఆపర్చునిటీస్ కొంచెం స్లోగా రావచ్చు. ఇంకా పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్ రైతులకి వీళ్ళందరికీ కూడా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్, మీడియా వీళ్ళందరికీ కూడా ఇయర్లో ఎస్పెషల్లీ 2024 స్లో గ్రోత్లో వెళ్తుంది. ఆపర్చునిటీస్ అన్నీ స్లోగా వస్తాయి. కానీ ఇన్ మీల్ వైల్ ఏంటి అంటే జే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ బాగా యాడ్ అవుతాయండి. ఏదైనా వాళ్ళకి ఒక లెసన్ అర్థం అవ్వటం కానీ, ఎక్స్పీరియన్స్ అంటే సక్సెస్ అనేది స్లోగా ఉన్న జనవరి మంత్, ఫిబ్రవరి, మార్చి వీటిలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఈ మంత్స్లో కొన్ని గెయిన్ చేస్తారు. అది బాగా అనుభవం అన్నది బాగా యూజ్ అవుతుంది ఇయర్లో జే లెటర్ వాళ్ళకి. అండ్ ఎస్పెషల్లీ లవ్ విషయానికి వస్తే ఇయర్లో లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోండి, బట్ పేరెంట్స్ వరకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఇయర్ చేయకపోతే మంచిది. సో ఎక్స్ప్రెస్ చేయాలి పేరెంట్స్ దగ్గర లవ్ అనుకున్నారనుకోండి, మంత్ ఆఫ్ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఎక్స్ప్రెస్ చేయండి. సో అది కొంచెం మెటీరియలైజ్ అవ్వచ్చు. బట్ మీ మనసులో ఉన్న లవ్ పార్ట్నర్కి ఎక్స్ప్రెస్ చేయాలంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ హ్యాపీలీ అండి. ఇయర్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ పేరెంట్స్ వరకు తీసుకెళ్లాలంటే ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి, లైక్ ఆఫ్టర్ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో. ఇంకా మ్యారేజెస్, సంతానం కోరుకునే వాళ్ళకి మ్యారేజెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇయర్ స్టార్టింగ్ కాకుండా కొంచెం మిడిల్ ఆఫ్ ద ఇయర్, మే, జూన్ మంత్స్ నుంచి వివాహం నిశ్చయం కాని వాళ్ళకి మ్యారేజెస్ అన్నవి ఫిక్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇయర్లో ఎస్పెషల్లీ కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్గా ఉండండి. జే లెటర్లో వాళ్ళు హెల్త్ పట్ల కాన్సన్ట్రేషన్ పే చేయండి. ఎందుకంటే వేళ్లకు తినడము అండ్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినడము వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్లో కాన్షియస్గా ఉండండి. మంచి ఫుడ్ తీసుకోవాలన్న కాన్షియస్ అనేది పెట్టుకోండి. దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ అరైజ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి, న్యూ బిజినెస్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే ఇయర్ బాగానే ఉంటుందండి. స్పెక్యులేషన్ బిజినెస్ కానీ ఆర్ గోయింగ్ ఎనీ బిజినెస్ బాగానే ఉంటుంది. ప్రొఫెషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం జూన్ తర్వాత స్టార్ట్ చేస్తే మంచిది. న్యూ బిజినెస్ ఇవన్నీ కూడా జూన్ తర్వాత ప్లాన్ చేసుకోండి, పార్ట్నర్షిప్ కానీ ఏదైనా. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారనమాట, అక్క సంతానం ప్లాన్ చేసుకోవచ్చా ఇయర్లో? డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. సంతాన ప్రాప్తి కూడా ఇయర్లో అయితే ఉంది. బట్ ఇయర్ అంతా కూడా మీకు మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఏంటి అంటే ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ గెయిన్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్గా ఉన్నా కూడా కంగారేం లేదు. మంచి లెసన్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ ఈ ఇయర్లో జే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు గెయిన్ చేసే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇయర్లో ఎస్పెషల్లీ జే పక్కన డి లెటర్ కానీ, జే పక్కన ఈ, జే పక్కన ఎఫ్ ఎవరైతే లెటర్తో నేమ్స్ ఉంటాయో వాళ్ళకి కొంచెం స్పెషల్గా సక్సెస్ ఉంటుంది. ఇయర్ ఎక్కువ బాగుంటుంది సక్సెస్. ఇంకా జే లెటర్తో పిల్లల పేర్లు, బేబీ నేమ్స్ అవి కూడా ఇయర్లో ప్లాన్ పెట్టుకోవచ్చు పిల్లలకి. జే లెటర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్ లెటర్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లెటర్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. జే లెటర్ ఈజ్ సంథింగ్, వాళ్ళు ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటారు, ఒకరికి హెడ్ బెండ్ చేయరు, నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా ఒక సెలబ్రిటీస్ లాగే ఉంటారు. వాళ్ళ ఫీల్డ్స్లో డిఫరెంట్గా ఐడెంటిఫై చేయబడతారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఆర్ ఎనీ ఫీల్డ్, ఇంకా మెడికల్ ఫీల్డ్ కానీ, మార్కెటింగ్ ఫీల్డ్ కానీ ఇలా. అండ్ అబ్రాడ్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఒక డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ అన్నది జే లెటర్ వాళ్ళకి ఉంటుంది. అండ్ మనం అనుకున్నట్టే వాళ్ళు హెడ్ బెండ్ చేయరు, ఆల్వేస్ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ అనమాట. అండ్ సక్సెస్ఫుల్ లెటర్ కూడా జేతో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా లైఫ్ అనేది డిఫరెంట్గా సక్సెస్ఫుల్గా మూవ్ ఆన్ అవుతుంది వాళ్ళ ఉండే కండిషన్స్లో. ఇలా క్వాలిటీస్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సో ఇయర్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం. అండ్ ఇయర్లో ఎక్కువగా ప్రేయర్ చేయాల్సిన గాడ్ విషయానికి వస్తే లార్డ్ విష్ణు.
విష్ణువుని ఎక్కువ ప్రేయర్ చేయండి. ఇంకా వియర్ చేయాల్సిన కలర్ ఇయర్లో జే లెటర్ వాళ్ళు గ్రీన్ కలర్ వాడండి. అండ్ ప్రైజ్ స్టోన్ వస్తుంది, అది పెట్టుకుంటే ఇయర్ అనేది కొంచెం సక్సెస్ఫుల్గా మీకు ముందుకెళ్తుంది. అండ్ స్టూడెంట్స్కి బాగానే ఉంది, బట్ హార్డ్ వర్క్ చేయాలండి. డెఫినెట్గా మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీట్స్ అన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్కి ప్రమోట్ అవుతారు, చక్కగా మంచి మార్క్స్తో ప్రమోట్ అవుతారు. బట్ హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ. హార్డ్ వర్క్ చేస్తేనే ఇయర్ మీకు అన్నది ముందుకి సక్సెస్ అని, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారో ఇయర్లో మంత్ టు మంత్ అలా సక్సెస్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రికాషన్స్ అన్నీ కూడా జే లెటర్ వాళ్ళు ఫాలో చేయండి.